వైజాగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఇది డెవలప్ చేసి అటు ప్లాన్ చేయాలి. అసలు ఇది కంప్లీట్గా వదిలేసి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది పబ్లిక్లో. ఇక అసలు ఇది మళ్ళీ ఈ ప్రాంతం ఎదుగుతుందా, ఒక మంచి ఛాన్స్ వచ్చింది కోల్పోతున్నాం అన్నటువంటిది ఈ పక్క జిల్లాలకు కూడా వచ్చింది. అటు ప్రకాశం, అటు పక్కన వెస్ట్ గోదావరి, టోటల్గా ఇంపాక్ట్ కోస్తా మొత్తం కొట్టేసింది. ఇంకోటి వైజాగ్, ఈయన అనుకున్నది వైజాగ్లో రాజధాని అంటే వైజాగ్ వాళ్ళు ఓటేస్తారంటే వాళ్ళు పొమ్మన్నారు, అక్కర్లేదు అనుకున్నారు. అదే సందర్భంలో ఉత్తరాంధ్రే వద్దనుకుంది. విజయనగరం దారుణంగా దెబ్బతింటాం, శ్రీకాకుళం దారుణంగా దెబ్బతింటాం అంటే ఏంటి? అదే కదా. కాబట్టి ఉత్తరాంధ్ర మాకు రాజధాని అక్కర్లేదు, బెజవాడ రాజధాని, అమరావతి రాజధాని కరెక్ట్ అనుకుంది. కాబట్టి ఇది జగన్ ఊహించలేదు, అదో పెద్ద పరాభవం. కూటమిని ఢీకొట్టలేనంత బలహీనుడైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కారణం, లేదంటే పవన్ వెంట వచ్చిన కాపు సామాజిక వర్గం ఎంతవరకు కారణం? అదే పెద్ద కారణం అవుతుంది. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కమ్మ 6-7% ఉంటారు, రెడ్లు 6-7% ఉంటారు, కాపులు 14% ఉంటారు. వాస్తవంగా వీళ్ళు పోలరైజ్ అవ్వరు అనుకున్నాడు ఆయన. అంటే కాపుల్లో ఈయన శెట్టి బలిజలకి ఇవ్వడం, దాదాపుగా 5 దాకా ఇవ్వడం, తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వటం, ఇట్లాంటి అన్నిటితో వచ్చేస్తున్నాయి అనుకున్నాడు. అంటే